ప్రేమ అన్నిటినీ కప్పును, ప్రేమ అన్నిటినీ ఓర్చును, ప్రేమ అన్నిటికీ తాళుకొనును, ప్రేమ అన్నిటినీ నమ్మును. ఏంటి ప్రేమ? ఏది ప్రేమ? భార్యని ప్రేమించే మనస్సు నీకు ఉండాలి. భర్తకి లోబడి భర్తను ప్రేమించే మనసు కూడా నీకు ఉండాలి. అమ్మా, కోడిగుడ్లు 2 వండుకొని 2 కాడ తనువు వచ్చే భార్య భర్తలు లేరా? ఉన్నారు, లేరంటానికి లేదు. అలాంటి వాళ్ళని కూడా నేను ఎరుగుతాను. ఒక్కొక్క తల్లి, మంచి తల్లి ఉంటే ఏం చేస్తే తాను 3 గుడ్లు వండి 2 గుడ్లు భర్తకేసి తాను 1 గుడ్డు తింటుంది. తాను గుజ్జేసుకు తినైనా తన భర్తకి బిడ్డలకి పెట్టుకుంటుంది. జ్ఞానం కలిగిన స్త్రీ అంటే నిన్ను తినొద్దని చెప్పట్లేదు, నీకు ఆరోగ్యం కావాలి, నువ్వు తినాలి, కాదంటం లేదు నేను. దేవుని సన్నిధిలో ఎలాగున్నా మనం. అందుకేనంటున్నాడు, గయాళిని అదుపు చేయటం ఎవడి వల్ల కాదనమాట. ఇంట్లో భర్త వల్ల కాదు, దేవుని సేవకుని వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. సేవకుడు వస్తున్నాడమ్మా, ఇంతకు ఎలా మాట్లాడు, అదే రాని ఆయన శక్తి కూడా తేల్చేస్తానడు. ఇలాంటి వాళ్ళు లేరా? ఉన్నారే. అందుకేనంటాడు 21:19 అంటాడు సామెతల గ్రంథములో, జగడగొండి భార్య జగడగొండి దానితో కాపరము చేయుట కంటే అరణ్య భూమిలో ఒక గుడి చేసుకుని, చెప్పండి, ఒక గుడి చేసుకుని నివసించుట మేలు. ఎప్పుడంట? ఎవరితో? ప్రాణము నిసిగించు. చూడండి ఏం చేస్తారంట, ఈ జగడగుంటలు ఏం చేస్తారంట, ప్రాణాన్ని ఇసుకించేస్తారంట. వాళ్ళు ఇసుకించేసి కూర్చొనేవారు, నుంచొనేవారు. అది ఉందా ఇంట్లో, ఇది ఉందా, ఈ దరిద్రుని చేసుకున్నాను, ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు, ఇంట్లో ఏసీ లేదు, ఇంకా ఇంట్లో కూలర్ లేదు, ఇంకా ఇంట్లో ఫ్యాన్ లేదు, ఇంకా ఇంట్లో టీవీ లేదు, ఇంకా డబుల్ కాట్ లేదు, సింగిల్ కాట్ లేదు, బేబీ కాట్ లేదు, నీ బొంద కాట్ లేదు. మీకు ప్రేమ ఉండి కింద పడుకోండి, అయ్యా ఎంత బాగుంటుంది ప్రేమ. ప్రేమ అన్నిటినీ తాళుకొనను, ప్రేమ అన్నిటినీ ఓర్చును. ప్రేమ కావాలి కానీ ఇవన్నీ కాదు నీకు ముఖ్యం. ఎవడో చూసేదానికి మనకి ఇంట్లో ఉండాలా? అయ్యో, ఒక్కొక్కళ్ళు వస్తారు, మా అమ్మాయి ఇంటికి వచ్చారంట, ఏంటి ఇంత పెద్ద ఇల్లు ఉంది, అబ్బో ఇంతంత పెద్ద గదులు, సామాన్లు ఇయ్యి. ఇలాంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని 2 పంపించమంటే పంపిస్తారా? వాళ్ళకి దేనికి? అద్దింట్లో ఉండేటప్పుడు ఏమీ లేవు అనుకో, ఏమైంది చూడండి, ఇలాగ పక్కన పొల్లేయంగానే వీళ్ళకి రెపరెపలాడుద్ది అనమాట. వీళ్ళు ఆగరేక, అదిగో పలానా ఎంకాయం వచ్చింది, ఎంకాయములు ఉంటే ఏమనుకోబాకండి అమ్మ, పలానా ఎంకాయం వచ్చింది, అదిగో మీకు సోఫా చెట్లు లేదా అంది, మీకు డబల్ కాట్ లేదా అంది, మీకు సరైన ఇల్లు లేదా అంది. ఏమండి, నీ కుటుంబంలో ఇంకొక వ్యక్తి దూరేలాగా చేసుకోబాకు. నీ కుటుంబము పవిత్రంగా కాపాడుకో. నీ భర్తని ఎవరైనా అంటే ఏమండి, నువ్వు కూడా ఏకీభవించి ఇంకా 2 మాట్లాడితే ఎవరికి అవకాశం దొరుకుతుంది చెప్పండి? పక్క వాళ్ళకి అవకాశం దొరుకుద్ది. నీ భర్తని నువ్వెప్పుడు లోటుపరుచుకోకూడదు, నీ భార్యని ఎప్పుడు నువ్వు లోటుపరుచుకోకూడదు. దేవుని సన్నిధిలో అణకువ కలిగినటువంటి భక్తి చేయి. అందుకని అంటాడు సామెతల గ్రంథం 18:22 అంటాడు, మంచి భార్య వల్ల ఏం దొరుకుద్దంట? మేలు దొరుకును. ఏమన్నాడు చదువు? భార్య దొరికిన వానికి మేలు దొరికెను, మేలు దొరికెను. ఎలాగుండాలి? ఒక భార్య భర్తకి ఎప్పుడు మేలు చేసేలాగానే ఉండాలి, కీడు చేసేదిగా ఉండకూడదు. మేలు దొరికెను అటివాడు యెహోవా వలన అనుగ్రహము నొందినవాడయ్యుండును. దేవుని అనుగ్రహం మీ మీదకి వచ్చుద్దట. దేవునిలో నువ్వు దీవించబడతావు, దేవునిలో నువ్వు ఆస్వాదించబడతావు,
దేవునిలో ఏమండి నమ్మకమైనటువంటి వ్యక్తిగా నువ్వు జీవించగలుగుతావు. ఇలాంటి జీవితం నీ జీవితంలో రావాలి. ఏమండి అందుకని అంటాడు 19:14 అంటాడు, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. ఏం కావాలమ్మా నీ దగ్గర? సుబుద్ధి కావాలి. సుబుద్ధి. ఈ సుబుద్ధి కనుక నీ జీవితంలో ఉంటే నీ బిడ్డలు కూడా సుబుద్ధి కలిగిన వారిగా అవుతారు. నిజంగా పిల్లలకి తల్లిదండ్రుల మనస్తత్వం అబ్బుతుంది. తల్లిదండ్రుల యొక్క ఏమండి తల్లిదండ్రుల యొక్క ఆ నీడ బిడ్డల మీద పడుతూ ఉన్నది. వాళ్ళ జీవితంలో కూడా ఇదే పరిస్థితి కలుగుతున్నది. నా బంధువుల్లోనే ఒకడున్నాడు, వాడికి పిల్లని ఇచ్చారు. వీళ్ళేమో ప్రార్థనోళ్ళు, వాళ్ళేమో హైందవులు. నేను ఆగండిరా బాబు ఆగండి అంటే, అయ్యా పిల్లకి ఏజ్ వచ్చేసింది, కుదరదు అని చెప్పి నేను చాలా సంబంధాలు చూశాను. ఎలాగో వచ్చింది బంధువుల్లోనే, ఎక్కడో దూర బంధువులు కులములోనే వాడికి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే వాడికి 2 అమ్మాయిలు పుట్టారు. ఏమండి పెళ్లి చేసిన నాట నుండి నేటి వరకు వాడికి ఏంటో తెలుసా? తిండి పిచ్చి అనమాట. వాడి కూర బాగోపోతే కర్ర తీసుకుని బాధేయటమే భార్య అని. కూర బాగోపోతే ఇలాంటి దరిద్రుల్ని ఏం చేయాలి చెప్పండి? నేను చెప్పేది ఒకటే, యవనస్తులారా, పురుషులకి చెప్పేది, మీరు ప్రతి వంట నేర్చుకోండి. రేపొద్దున మీ భార్యల మీద మీరు ఆధారపడకూడదు. ప్రతి వంట నేర్చుకోండి. నేర్చుకుంటే ఏమవుతుందో తెలుసా? వాళ్ళు నేను బ్లాక్మెయిల్ చేయకుండా ఉంటారు. నువ్వు అన్నీ నేర్చుకో, ముందుగానే నేర్చుకోవాలి. అన్నీ నేర్చుకుంటే అది అలిగి పుట్టింటికి వెళ్ళినా నువ్వు హాయిగా వండుకు తింటే అదే కాళ్ళ దగ్గరికి వచ్చి పడి ఉంటుంది. మీరు బాధపడకండి. ఏంటో తెలుసా? ఏమండి వాడికి కూర నచ్చపోతే ఈలో కర్ర తీసుకుని బాధేసి ఏమండి నువ్వు నాకు వద్దు అని చెప్పి ఎన్నోసార్లు పడేశాడు. తీసుకొస్తే నా భార్య నేను అందరం వెళ్ళాం ఒకరోజు సరి చేయడానికి. ఎక్కడో కాకుమన్ దగ్గర ఊరు వెళ్ళి సరి చేయటానికి వాడు ఒప్పుకోలేదు. ఏమండి పిల్లని తీసుకుని వచ్చేసాం. మరలా ఒక సంవత్సరన్నర తల్లిదండ్రుల దగ్గర ఉండి, పిల్లలేమో పెద్ద మనుషులు అయిన పిల్లలు. ఏమండి ఎంత జ్ఞానం లేనోడు, మూర్ఖుడు వీడు. ఆలోచన చేయండి. ఏమన్నాడు? నువ్వు తిండిపోతువై నీడలు ఏం పెట్టుకోమన్నాడు? పేకకి కత్తి పెట్టుకోమన్నాడు దేవుడు. దరిద్రపు ఆలోచన. తిండితో సస్తారు వీళ్ళు. కడుపు నింపుకోవడానికి ఏదైతే ఏమైందమ్మా? కడుపు నింపుకోవడానికి, ఆ కడుపు నింపుకోవడానికి కూడా లేనటువంటి వారు ఎంత వేదన పడుతున్నారో ఆలోచన చేయి. ఏంటంటే కూర బాగోలేదు, నాకు వద్దు, నువ్వు వద్దు, మేము ఆయన తీసుకెళ్ళిపోండి, నాకు అన్నం సరిగ్గా ఉండటం లేదు, కూరలు సరిగ్గా ఉండటం లేదు, రుచి లేదు. మనలో కూడా అలాంటి వారు ఉన్నారు. ఇప్పుడు కూడా కూర సరిగ్గా లేదు, నువ్వు ప్రార్థనకి వెళ్ళడానికి లేదు, ఆగిపో అనేవాళ్ళు లేరా? ఉన్నారు. ఎంత దౌర్భాగ్యస్థితి. అలాంటి వారితో నేను చెప్పేది ఒకటే, మీలో మొగతనం ఉంటే మీరు సొంతంగా వంట చేసుకుని రుచిగా నువ్వు తిని వాళ్ళకి పెట్టు. అది గొప్పది. ఏంటి నీకు వంట చేతకలేదు, నువ్వు ఎలాగండి నేను వండుతాను అని వండి నువ్వు రుచి కలిగిన పదార్థంగా నువ్వు తయారు చేసి నీవు తిని నీ బిడ్డలకి నీ భార్యకి పెట్టు. అది గొప్ప. అంతేగాని కర్ర తీసుకుని తంతం బ్లాక్మెయిల్ చేయటం అది గొప్ప కాదు. వాళ్ళని నేను దరిద్రులు అంటాను. నేను అలాంటి వారు దరిద్రులు, నిష్ఠ దరిద్రులు. నీ నాలుకంత రుచి కోరేటప్పుడు నువ్వు చేసుకో, లేకపోతే బయట నుంచి తెచ్చుకొని రుచిగా తిను. లేకపోతే నీ భార్య ప్రక్క నుండి నువ్వు హెల్ప్ చేసి అమ్మా ఎలా కాదు ఎలాగుండాలని చెప్పు. నీకేమో చేత కాదు. ఏమైపోయిందో తెలుస్తాడు. అలాగూ చేస్తే పిల్ల దాదాపు 2 ఏళ్ళు 3 ఏళ్ళు 2 ఏళ్ళు సంవత్సరన్నర ఇక్కడ నుండి మరలా తీసుకుని వెళ్ళి మరలా దిగబడిస్తే పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. 2 పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి.
వాడు కొడుతూనే ఉండేవాడు. జరిగింది ఏంటో తెలుసా? సేమ్ ఈళ్ళంటే అల్లుడే దొరికాడు వాడికి కూడా. చప్పట్లు కొట్టి సేమ్ ఈడులంటే అల్లుడే దొరికాడు. ఫోన్ చేస్తున్నాడు, మావా నీ పిల్లని తీసుకెళ్ళిపో, ఎందుకు నాకు సరిగ్గా వండటం లేదు, నీ పిల్లకి వంటలు చేత కట్టడం లేదు. వాడు ఏమి ఇచ్చాడు? ఇప్పుడు అల్లుడు అదే ఎత్తుతున్నాడు. ఇప్పుడు ఎవడికి వసుకోవాలి ఈ పంట? అమ్మా ఎవడికి వసుకోవాలి? నాకు చెబుతున్నారు, ఫోన్ చేసి, అన్నా పలానిలాగా ఫోన్ వచ్చేస్తుంది అక్కడి నుంచి. మమ్మల్ని ఏది ఇచ్చాడు, మేము పిల్లనిచ్చినందుకు మమ్మల్ని ఏది ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మామనే అల్లుడు ఏదించడం మొదలు పెట్టాడు. నువ్వేది ఎత్తుకుంటున్నావు దాన్ని కోసుకుంటావు. అందుకనే దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. ఏమండి, నువ్వు దానమైనటువంటి దానివు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు దేవుని సన్నిధిలో మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో యోగ్యమైనటువంటి దానివిగా ఉండాలి. ఏమని శారం ఎలాగుందో తెలుసా? ఏమని దేవుని యందు భయభక్తులు కలిగిందిగా ఉంది. శారం ఎలాగుందో తెలుసా? ఏమండి, శారమ్మ దేవునికి లోబడి భర్తకి లోబడిందిగా ఉంది. ఏమని, మూడవదిగా భర్తకి విధేయత చూపింది. నాలుగవదిగా అనేకులమైనటువంటి ఏమండి చూడండి, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఏమండి భర్తతో అంటి పెట్టుకొని ఆ శ్రమలన్నిటిలో పాలి భాగస్తురాలిగా ఉంది శారమ్మ. నీకు లక్షణాలు వద్దా? దేవుని భక్తి చేసేటప్పుడు అనుకోగలిగి జీవించాలి కదా నీవు నేను. పక్కవారు వింటారేమో, నా పరువు పోద్దేమో అనేటువంటి ఆలోచన నీ జీవితంలోనికి రావాలి, నీ బ్రతుకులోకి రావాలి. ఏమండి, శ్రమల్లో కష్టాల్లో కూడా భర్తకి తోడై జీవించింది శారమ్మ. ఇంకోటి ఏంటో తెలుసా? ఆతిథ్యం ఇచ్చినటువంటి శారమ్మ పనిలో ఎక్కడ విసుగు చెందలేదు. చాలామంది ఏంటి, కొంచెం 4 గంటలు చూసేటప్పటికి. నేను ఒక ఇంటికి వెళ్ళాను మొన్న. ఇంటికి వెళితే వాళ్ళని తండ్రి చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడో తెలుసా? అయ్యా ఇదిగో మా అమ్మాయి 5ంటికే లేచింది, కానీ ఎప్పుడు 9ంటికి లేచేది, ఇవాళ 5ంటికే లేచింది, కానీ బట్టలు అక్కడ పడేస్తున్నాయి, అంట్లు అక్కడ పడేస్తున్నాయి, తల్లికి బాగోలేదు. ఏమండి, 5ంటికి లేచంట ఇంట్లో నుంచి బయటికి వెళ్ళటం, బట్టలు చూడటం, మళ్ళీ వెళ్ళిపోవటం, ఇంట్లో నుంచి బయటికి రావటం, అంట్లు చూడటం, వెళ్ళిపోవటం. ఏంటంట? ఎందుకు వెళ్ళిపోతుంది చెప్పండి? భయం. వాటిని చూస్తేనే భయం. అమ్మో ఇవన్నీ నేను ఉతకగలనా, ఇవన్నీ నేను తోమగలనా? ఇలాగే పెంచుతావు నీ బిడ్డల్ని. నీ బిడ్డలకి పని నేర్పు. నీ బిడ్డలకి ఇంటి పని, వంట పని, ఏమండి ఎలాగో జీవించాలో, ఎలాగో ప్రవర్తించాలో కూడా నీ బిడ్డలకి నేర్పించాలి. నీవు నేర్పించగలుగుతున్నావా? నీ బిడ్డలకి నేర్పించే తల్లిగా నీవు ఉండగలుగుతున్నావా? ప్రియ తల్లి, శారమ్మ ఏం చేస్తుంది? అబ్రాహాము గబగబా మందలోకి వెళ్ళి ఏమంటే ఒక దూడని తీసుకుని వచ్చి పనివాడికి చివరి త్వరగా సిద్ధం చేయి. శారమ్మ ఏం చేసింది? 3 మానికల పిండి తీసుకుని పిసికి అప్పమ్మలు తయారు చేసిందండి. విసుగుబడిందా? దూడ మాంసం అంటే ఎంత బుద్ధి ఆలోచించేయండి. కిలో మాంసం తెస్తేనే చెట్లన్నీ తెత్తి కొడతావు, నీ పొట్టకేసి కొట్టుకోవటానిక? ఈ మాంసం నేను ఉండలేక చస్తున్నాను, నీ పొట్టకి పగల కొట్టుకుంటున్నావు. ఇదే కదా నువ్వు వాడే భాష. శారమ్మ మాట్లాడిందా? ఎంత మాంసం వండిందమ్మా? దూడంటే ఎన్ని కిలోలు అవుద్దమ్మా? ఎన్ని కిలోలు చెప్పండి? దాదాపు మినిమం 50 కిలోల పైనే ఉంటుంది. 50 కిలోల మాంసాన్ని అవలేలుగా వండేసింది. 3 మానికల పిండిని అవలేలుగా అప్పాలు చేసేసింది. పనిలో యాక్టివ్ ఉంది ఆమె దగ్గర. నీ దగ్గర ఏముంది? సోంబేరిదాన్ని. నువ్వు 5 గంటలకు లేగలేవు. కొంతమంది చెబుతారు, అమ్మ మీ పిల్లలు లేచారా? లేకలేదన్న, ఇంకా పడుకున్నారు. ఎప్పుడు 9ంటికి. అబ్బా ఎంత దౌర్భాగ్యరాలు నువ్వు, తల్లికి పనికిరావు. నీ బిడ్డ 9ంటి దాకా 8 గంటల దాకా పడుకుందంటే, 7 గంటల దాకా నీ బిడ్డ పడుకుందంటే నువ్వు తల్లిగా తండ్రిగా చెట్టుకో. గట్టిగా చెబుతాను నేను, నీ తల్లిగా తండ్రిగా నువ్వు పనికిరావు. శరీరచ్చలతో నీ బిడ్డలను కన్నావే కానీ నువ్వు తల్లి లిస్టులో తండ్రి లిస్టులో పనికిరావు.
నీ బిడ్డల వేకుజావుని లెగొట్టు నేర్చుకోవాలి. ఉదయాన్నే లేపి వారు ప్రార్థన చేయటం, వాక్యం చదవటం నేర్పించగలుగుతున్నావా? దేవుని మీద ఆధారపడటం నేర్పించగలుగుతున్నావా? నువ్వు ఒక దిక్కుమాలిన తల్లిగా అయిపోతావు. నీ దగ్గర భక్తి ఉంటే నీ బిడ్డలోకి వచ్చింది. నీ దగ్గర భక్తి ఉంటే. నా భార్య ఎప్పుడు ఏమండి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయేవారు, నేను షాప్కి వెళ్ళిపోయేవాడిని. ఏమండి ఇక బట్టలు గబగబా బట్టలు తొక్కుని, ఏమండి ముందే పిల్లలు వెళ్ళేటప్పటికీ అన్నం కూర వండేసి అక్కడ పెట్టుకొని బట్టలు 2 ఏదో జారేసి ఏమంటే సాప్ వేసుకొని 3 అధ్యాయాలు 4 అధ్యాయాలు వాక్యం చదివి ఏం చేసేదో తెలుసామే? ఎప్పుడు చూసినా ప్రార్థన చేస్తూ ఉండేది, కన్నీరు కారుస్తూ ఉండేది. అయ్యా, ఈ బిడ్డల్ని ఎలా పెంచాలో నాకు తెలియదయ్యా. ప్రభా, ఈ బిడ్డల్ని ఎలా పెంచాలో నాకు తెలియదయ్యా. ప్రభా, నా భర్తని కాపాడండి. ప్రభా, మా జీవనోపాధి దయచేయండి. ఎంత కన్నీరు విడిచేదో తెలుసా ఆమె? నువ్వు కన్నీటి లేని తల్లివు, కన్నావు, ప్రయోజనం లేని తల్లివు. వారి కొరకు నీ దగ్గర కన్నీరు ఉందా? వారి కొరకు నువ్వు రోదన చేయగలుగుతున్నావా? వారి కొరకు నువ్వు అంగలార్చగలుగుతున్నావా? వారి కొరకు నువ్వు ప్రార్థించే తల్లిగా ఉండాలి. అందుకని అంటాడు, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. నా భార్య గురించి ఎంత చెబుతున్నానంటే ఆమె దేవుని ఎడల భయభక్తులు కలిగిన ఆమె. అందం ఉన్నప్పటికీ, ఏమండి సౌందర్యం ఉన్నప్పటికీ, ఆ సౌందర్యంతో పాటు ఇంకేముంది? ఏమండి సామెతలే సమూయేలు గ్రంథం 25:3 మనం చూస్తే, సమూయేలు గ్రంథం 1 సమూయేలు 25:3 సుబుద్ధి కలిగిన భార్య కనపడుతుంది మనకి. అక్కడ ఒక ఆమె, అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయేలు. ఈ స్త్రీ ఎలాంటిదంటే చెప్పండి ఇప్పుడు? సుబుద్ధి కలిగింది. నీ భర్త నిన్ను గురించి పొగుడుకోగలుగుతున్నాడా? నా భార్య నెంబర్ 1, నా భార్య యోగ్యురాలు, నా భార్య భక్తురాలు, నా భార్య ప్రార్థించే తల్లిగా ఉంది. నేను లేకపోయినా నా బిడ్డలను చక్కగా నడిపించగలదు నా భార్య అనేటువంటి ధైర్యాన్ని నీ భర్తకి కలిగిస్తున్నావా? నీ భర్తకి కలిగిస్తున్నావా నీవు? అందుకని ఇక్కడ అంటున్నాడు, ఆమె ఎలాంటిదట? సుబుద్ధి కలిగినటువంటి ఆమె. ఏమండి ఇంకోటి ఏంటో తెలుసు ఆమెలో ఉన్నది? రూపస్ అయినటువంటిది. నా భార్యకి కూడా అందానికి అందం ఉంది, ఆత్మ సౌందర్యం కూడా ఆమెకు ఉన్నది. ఈ జీవితంలో నీకు ఉండాలి ఇది. ఏమండి 18వ వచనం చూడండి దయచేసి. 18వ వచనం త్వరగా నేను ముగిస్తా. అబీగయేలు నాబాలుతో ఏమియో చెప్పగా, చూడండి ఏం చేసిందంట? 200 రొట్టెలను 2 ద్రాక్షారసపు తిత్తులను వండిన 5 గొర్రెల మాంసమును 5 మానికల వేచిన ధాన్యమును 2 ద్రాక్ష అడలను 200 అంజరపు అడలను గార్ధబం మీద ఎక్కించుకొని ఎక్కడికి వెళ్ళింది? దావీదుని ఎదుర్కొంది. ఎందుకు? భర్తకి మరణం వచ్చేస్తుంది. భర్తని కాపాడుకోవడానికి, నా భర్తని కాపాడుకోవాలి అని అక్కడికి వెళ్ళి ఏమంటుందా? గాడిద మీద నుండి త్వరగా దిగి, నా ఏలినవాడా ఈ దోషము నాదనించయ్యని భర్త దోషాన్ని నీ మీద వేసేసుకుంది. నువ్వైతే ఆ సచ్చినోడు అంతేనమ్మా, ఆ దిక్కుమాలినోడు అంతేనమ్మా. ఇది కదా వాడు. ఎలాంటి వాడు అంటే చెప్పండి, నేను మొన్న ఒక ఇంటికి వెళ్ళాను, ఆమెను అడిగాను. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి దాదాపు 20 సంవత్సరాలు ఏమవుతుంది. ఆమెను అడిగానమ్మా, నీ భర్త అలాగే ఉన్నాడా? మార్పు ఏమైనా చెందాడా? ప్రార్థనకి వెళ్తున్నాడు ఇంతకాలం అని అడిగాను. మారటం లేదు, ఏమీ లేదన్న. అంతే అయిన పరిస్థితి. వాడు ఎలాంటి వాడు? ఎలాంటి వాడే వాడు కూడా, మోటువాడు, మొరటివాడు. ఏమండి భార్యలు తెలియనటువంటి వాడు. ఏమంటున్నాడు ఇక్కడ 23వ వచనం, దావీదును కనుగొని గార్ధబం మీద నుండి దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి
ఆయన పాదములు పట్టుకొని ఎట్లా నేను, నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలనైన నన్ను మాటలాడనిమ్ము, నీ దాసురాలను నేను. చూడండి ఎంత చక్కగా మాట్లాడుతుంది. ఏమండి, ఆమెకు ఉన్నటువంటిది 1 సుబుద్ధి, 2 అందము రూపసి, 3 జ్ఞానము కలిగినటువంటి స్త్రీ, 4 తగ్గింపు జీవితం, 5 క్షమాపణ అడిగేటువంటి గుణము, 6 పాదములు పట్టుకునేటువంటి భక్తి, 7 కృతజ్ఞత కలిగినటువంటి మనస్సు. ఈ లక్షణాలన్నీ ఆమె దగ్గర ఉన్నవి. ఈ లక్షణాలు ఆమె అన్నీ ఉన్నాయి ఆమె దగ్గర. నీ దగ్గర ఉన్న ఈ లక్షణాలు దేవుని సన్నిధిలో యోగ్యమైనటువంటి భక్తి చేయగలుగుతున్నావా? యోగ్యమైనటువంటి భక్తి, ఈ భక్తి నువ్వు చేయగలగాలి. మా ఇంటి ఎదురుగుండే ఒకళ్ళు అద్దెకున్నారు. నేను డాబాకి ప్రార్థన చేస్తూ చూస్తా ఉంటాను, అటు ఇటు తిరుగుతూ. భర్త వెళ్ళిపోతున్నాడు, అలిగాడేమో ఇంట్లో, నాకు తెలియదు. ఏమండి, భర్త వెళ్ళిపోతున్నాడు ఆఫీస్కి. వెళ్ళిపోతుంటే భార్య ఏం చేసింది? ఏమని గబగబా ఎంత పొడుగు గ్లాసులో ఏమని హార్లిక్స్ కలిపిందో బోర్న్మిటా కలిపిందో తెలియదు, కానీ కలిపి చక్కగా ఎంత పొడుగు గ్లాసు ఏమండి ఏమండి అని ఎంపడబడింది. ఎంపడబడితే ఇంకా ఈయన అలిగి బండి మీద నుంచి దిగట్టలేదు, వెళ్ళిపోవటానికి రెడీగా ఉన్నాడు. ఆమె అడిగింది, ఏంటి తాగుతావా అంది. తాగుతావు గద్దు అన్నాడు. ఈ పాలు తీసుకెళ్ళి ఆయన చూస్తూ ఉండే కానీ సైడ్ కాలంలో అలాగ పోసేసిందండి. నాకు చాలా ఇదనిపించింది. నాకు బతిమలాడింది. అంటే నేను తాగుతాను అనుకుంటున్నాను, నేను తాగను చూసుకో, ఇదిగో నీవు తాగవా అని చెప్పి ఆ కాలంలో, ఆ సైడ్ కాలంలో ఈ అరసోళ్ళు పాలు తీసుకెళ్ళి అలాగ గుమ్మరించేసింది. అంటే మీరు గుమ్మరించమని చెప్పట్లా, మీరు తాగండి కదా. దేవుని సన్నిధిలో కాపురం కట్టుకోవడం చాలా కష్టం, కానీ కట్టుకోవాలి. విధేయత చూపాలి, సుబుద్ధి కలిగి ఉండాలి. నీ జీవితంలో నీకు సుబుద్ధి ఉంటే ఏమని నీ బిడ్డలు యోగ్యమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. ఏమని నువ్వు భర్త సొమ్ము తింటూనే భర్త మీద తిరుగుబాటు చేస్తే ఎలాగ ఉంటుంది వాడికి చెప్పండి? కాలద్దే, నాకైనా కాలద్దే కదా. నువ్వెవరి సొమ్ము తింటున్నావు? ఇంటి దగ్గర నుంచి అని తీసుకొచ్చావు కట్టలావు. నువ్వు భర్త సొమ్ము తింటూ భర్తకి లోపడకపోతే ఎలాగుంటుంది? చాలా బాధగా ఉంటుంది, వేదనగా ఉంటుంది భర్తకి. ఏమండి, కొంతమంది ఏంటి అపార్థాలు చేసుకునేటువంటి మనసు, అపార్థాలు. ఏమండి, భర్త ఒకటంటే వీళ్ళు ఏమంటారు, ఇంకొకటి మాట్లాడుతూ ఉంటారు. అంటే ఏంటి? అపార్థం, అంతట్లోనే అపార్థం వచ్చేటువంటి మనసు, కాసేపట్లోనే తిరగబడిపోతూ ఉంటారు. ఏమండి, కొంతమంది ఉంటారు అల్పసిరి కలిగినటువంటి వారు, అంతలోనే సంతోషం వచ్చుద్ది, అంతలోనే కోపం వచ్చేస్తాయి. కొంతమందికి ముఖంతో కొట్టేస్తూ ఉంటారు. ఏమండి, అల్పసిరి కలిగినటువంటి వారు ఏమని నీ భర్తను లేకపోతే నీ భార్యను అర్థం చేసుకునేటువంటి భక్తి నీ జీవితంలోకి రావాలి. నా భర్త పరిస్థితి ఏంటి, ఆయన మెంటాలిటీ ఏంటి అనేది భార్య అర్థం చేసుకోవాలి. అలాగే నా భార్య మెంటాలిటీ ఏంటనేది భర్త అర్థం చేసుకోవాలి. అప్పుడు ఏమవుద్ది? చక్కగా సవ్యంగా సాగిపోద్ది. 2 పుల్లు అయితే. అందుకని పెళ్ళికి ముందు ఏం చూస్తారు చెప్పండి హిందువులు? అమ్మా ఏం చూస్తారు? జాతకాలు చూస్తారు. 2 ఏమవ్వాలి? 2 పుల్లులు అవ్వకూడదు, 2 మేకలు అవ్వకూడదు, 2 పాములు అవ్వకూడదు. ఎందుకు అలాగైతే? ఎప్పుడు పోరాటాలే. ఒక పులి ఒక మేక అవ్వాలి. అప్పుడు ఏమవుతుంది? పులిని చూడంగానే మేక చెప్పమ్మా దానికి వెళ్ళి నన్ను తిని అంటదా పారిపోద్ది. అలాగే భర్త నోరు తెరిచినప్పుడు భార్య పారిపోయి ఎడంగా ఉండాలి. అదే పులి మేక కదా. 2 పుల్లలైతే డిజెంటడి నేను కంటి ఏ నువ్వు కనపడేది నీ బొంద, నీ కాలో చేయబడిపోతే ఎందుకు పనికిరావు? ఎందుకో? భార్య నీ కిరీటం, భర్త నీ కిరీటం. భర్త దూరం అయిపోతే నువ్వు మూడువైతే విలువలేని జీవితం అయిపోద్ది అనేది. నీ భర్తను నువ్వు కాపాడుకోవాలి.
నీ భర్తను బాధ పెట్టే పరిస్థితి నీ దగ్గర రాకూడదు. నీ భార్యను ప్రేమించాలి. ఏమండి, భార్య భర్త, భర్త భార్య అని అర్థం చేసుకునేటువంటి జీవితం వారికి ఉండాలి. ఏమండి, కొందరు భార్య భర్తలో ఏమండి ఎప్పుడు కూడా చీటికి మాటికి ఏమండి ఏదో ఒక రకంగా దూషించుకునేటువంటి పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. ఏమండి, దేవుని సన్నిధిలో ఎలాగుండాలి? ఏమండి, 1 భర్త భయం నీకు ఉండాలి, 2 సేవకుని భయం ఉండాలి, 3 దేవుని భయం ఉండాలి. ఈ 3 భయముల్లో నీకు ఏ భయం లేకపోతే నువ్వెందుకు పనికిరావు. 1 మొదటిగా నీ భర్త భయం ఉండాలి, 2 సేవకుని భయం ఉండాలి, 3వది దేవుని భయం ఉండాలి. నా భార్య ఎప్పుడు అడుగుతూ ఉండేది, అయ్యా నేను మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్తానయ్యా అని. నాదేమీ లేదు, సేవకుడిని అడిగి ఆయన వెళ్ళమంటే వెళ్ళిపో. ఎందుకు? దేవుని సేవకుని నేను ఆధారం చేసుకున్నాను కాబట్టి. ఆయన లైసెన్స్ తీసుకున్నా, లైసెన్స్ అవసరం లేదు అన్నప్పుడు ఆమె వెళ్ళి అక్కడికి వెళ్ళి అడిగేది, నాయన మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్దా ఉంది. పుట్టింటి ఆశ పట్టిందా నీకు, పుట్టింటి ఆశ వచ్చిందా నీకు అని చెప్పి 4 దులిపేవాడు. ఇక ఏమీ లేదు, భయపడి సావటం. ఇంటికి వచ్చి ఇక నన్ను అడుగుద్దా, ఇక అడిగేది లేదే. ఇక అలాగే పెరిగాను నేను నా భార్య. 10 సంవత్సరాలు సేవకుని గీత ఎప్పుడు దాటలేదు మేము. అలా గుండబట్టి ఇంత భక్తి అబ్బింది మాకు. ఎక్కడ పడితే అక్కడ మీలాగా పరిగెత్తలేదు నేను. సేవకుని సెలవు లేక అదే మీటింగు ఎల్ఎఫ్లో మీటింగ్ అయిన పక్క గ్రామానికి కూడా వెళ్ళి ఎరగం మేము. మీరేముంది, మీ ఇష్టం. తోకలేని పెట్ట 90 ఏళ్ళు తిరిగిందని మీ ఇష్టం తిరుగుతారు, పడిపోతారు, ఏడుస్తారు. మేము అలాగే పెరగలేదు. దేవుని సేవకుని నోటెంబడి వచ్చే మాటనే మేము సవాలుగా తీసుకుని బ్రతికాం. అలాగూ దేవుని యొక్క సన్నిధిలో ఏమండి దేవుని భర్త భయము, సేవకుని భయము, దేవుని భయము నీ జీవితంలో రావాలి. నువ్వు అసలు లెక్క కూడా చేయవు. నీ సంగతి నాకు తెలుసు. లెక్క చేయనటువంటి వారికి వాక్యము వర్తించదు. లెక్క చేసినటువంటి వారికి వాక్యం వర్తించుద్ది. వారి జీవితాలు వర్ధిల్లుతాయి, వారి కుటుంబాలు కట్టబడతాయి, వారి బిడ్డల జీవితంలో ఆశీర్వాదములు, దీవెనలు చూడగలుగుతారు. లేకపోతే ఏమీ చేసేది లేదు. ఏమండి, దేవుని యొక్క సన్నిధిలో యథార్థమైనటువంటి జీవితం నీకు కలిగి ఉండాలి. ఇంకోటి ఏంటి తెలుసు? చివరిగా చూడండి, సామెతల గ్రంథం 31, 10, 11, 12 వచనాలు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. ఏమండి, దేనికంటే అమూల్యమైన చెప్పండి మీరు? దేనికంటే అమూల్యమైన వారు? ముత్యముల కంటే అమూల్యమైన వారు మీరు. తెలుసా? మీ అమూల్యతని మీరే పాడు చేసుకుంటున్నారు. మీ గద్దరితనంతో మీరే పాడు చేసుకుంటున్నారు. రేపొద్దున మీ బిడ్డలు భ్రష్టులు అయిపోతారు. అది నా భయం. భార్య భర్తలు వారి ధర్మములు సరిగ్గా నిలపపోతే మీ బిడ్డలు భ్రష్టులు అవుతారనంద వాక్యం. నీ ధర్మం నేను నెరవేర్చాలి, భర్త ధర్మం భర్త నిర్వర్తించాలి. బిడ్డలు అప్పుడు యోగ్యమైన బిడ్డలు అవుతారు. అందుకని అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి, 10వ వచనం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, ఆటిది మోక్షముల కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు. అది కావాల్సింది ఏంటంట, నీ పెనిమిటి నీ మీద నమ్మికొంచాలి. నీ క్యారెక్టర్ మీద నీ పెనిమిటికి మంచి నమ్మకం కుదరాలంటే నీ పరివర్తనలో మార్పు రావాలి. నీ నోటిని కాసుకోవాలి. నీ నోటిని కాసుకోకపోతే ఏమవుద్ది? ఒక ఆయన అంటున్నాడు, ఏమండి నేను పలానామితో వివాహమాడాను. వివాహమాడితే ఏం చేసింది? ఏమండి మా బావలాగా నువ్వు లేవే అని అడిగిందంట. మొదటి రాత్రి ఏమైపోయింది? పడాపంచులు అయిపోయింది కాపురం.
ఎంత జీవితాలు నాశనం అయిపోతున్నాయి, ఎంతమంది కాపురాలు పాడైపోతున్నాయి. ప్రియ తల్లి, కాపురాలు సరిగ్గా లేకపోవడానికి కారణం నోటి దుడుసుతనం. నీ భర్తకి నీ మీద మంచి అవగాహన కలిగించాలి. అప్పుడు నీ భర్తకి ఎక్కడ లేని ప్రేమ నీ మీదకు వస్తూ ఉంటుంది. నువ్వు డబుల్ యాక్షన్ చేస్తే నీ భర్త పైపెణం పైనే పోతుంది. నీ జీవితాన్ని మార్చుకోవాలి, నీ బ్రతుకుని మార్చుకోవాలి. అందుకని అంటున్నాడు ఇంకా 12వ వచనం, ఆమె బ్రతుకు దినములన్నీయు భర్తకి మేలు చేయను కానీ కీడేమీ చేయదు. నీ జీవితంలో ఇది రావాలి, నీ ప్రాణం పైన ఇష్టపడాలి, కానీ నీ భర్తని నీ బిడ్డల్ని కాపాడుకునే స్వభావం నీకు కావాలి. ఉన్నది అది ప్రభు చెబుతున్నాడు. మీరు అనుకోగలిగి భక్తి చేయండి, దేవుని సన్నిధిలో చక్కగా భక్తి చేయండి, యోగ్యమైనటువంటి భక్తి చేయండి, విశ్వాసంలో నిలకడగా ఉండండి. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ తల్లి, రేపల్లలో ఒక ఎల్ఎఫ్కి వెళ్ళేటువంటి ఆమె పెళ్లి చేశారు. ఏమండి ఎక్కడికో వెళ్ళి ఏమండి తర్పీదని చెప్పి భక్తి చేసినటువంటి యవనస్తురాలు భర్త దగ్గరికి వెళ్ళి మొదటి రోజు అడుగుతుంది, ఏమన్నా తెలుసా, ఈ మొదటి రాత్రి నువ్వు నాకెంత ఇస్తావు? ఏమైపోయింది కాపురం? ఈ రోజు వరకే కలవలేదు, 20 సంవత్సరాలు. నీ నోరు ఎలాగుంది, నీ బ్రతుకు పాపిష్టి బ్రతుకు ఎలాగుంది? ఎంత ఇస్తావంటే వాడేమన్నాడు, నువ్వు ఎంతమంది దగ్గర పడుకుని ఎంత డబ్బులు సంపాదించావని అడిగాడు. కాపురం నాశనం అయిపోయింది. నీ బిడ్డలను ఎలా పెంచుతావో నాకు తెలియదు. నీ బిడ్డలను యోగ్యులుగా పెంచు, భక్తులుగా పెంచు, నీతిమంతులుగా పెంచు, పరిశుద్ధులుగా పెంచు. ఏమని నీ పాపపు నీడ వారి మీద పడకుండా చెయ్యి. వారి లైఫ్లన్నా బాగుపడతాయి, వారి కాపురాలు దీవించబడతాయి. నీ జీవితం ఎలాగుంది? ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడినప్పుడు లోబడు, తగ్గించుకో, పశ్చాత్తాప పడో.